మన దేశభక్తికి ప్రతీక అయిన వందే మాత్రం పాటకు అవమానం జరిగితే మీలో ఎంతమందికి కోపం వస్తుంది? హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో సరిగ్గా ఇదే జరిగింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా కొందరు కార్పొరేటర్లు కూర్చోవడంతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మొదలైనప్పుడు జాతీయ గీతమైన వందే మాతరం ఆలపించారు. అయితే ఆ సమయంలో ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు మాత్రం లేచి నిలబడకుండా తమ సీట్లలోనే కూర్చుండిపోయారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అంటూ నినాదాలు చేస్తూ వారే స్వయంగా గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను కూడా పాడాలని మేయర్ నిర్ణయించారు. దీనికి కూడా ఎంఐఎం సభ్యులు ఇది ఎజెండాలో లేదు అంటూ అడ్డుపడడంతో సభ మొత్తం రణరంగంగా మారిపోయింది. బీజేపీ ఎంఐఎం సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మేయర్ జోక్యం చేసుకుని వందే మాత్రం మన జాతీయ గీతం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను కూడా గౌరవించాలి అని ఆమె స్పష్టం చేశారు. మీకు ఇష్టం లేకపోతే మీరు సభ నుండి బయటకు వెళ్లిపోవచ్చు, కానీ ఇక్కడ ఉండి అవమానించవద్దు అని గట్టిగా హెచ్చరించారు. అయినా కూడా ఎంఐఎం సభ్యులు వాదనకు దిగడంతో మేయర్ గారు మరింత తీవ్రంగా స్పందించారు. మీరు హద్దులు మీరుతున్నారు. సభ్యులు టేబుల్స్ ఎక్కి గొడవ చేయడం పద్ధతి కాదు. ఇది రౌడీయిజం అవుతుంది. మర్యాదగా ప్రవర్తించకపోతే మార్షల్స్ తో బయటకు పంపించాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు. మార్షల్స్ పికప్ చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరెవరు నుంచున్నారో టేబుల్స్ మీద ఎవరెవరు నుంచున్నారో వాళ్ళందరినీ తీయండి. ఈ సంఘటనపై బీజేపీ నేత రఘునందన్ రావు మాట్లాడుతూ వందే మాత్రం అనేది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు. స్వాతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసి పాడిన గీతం. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వందే మాతరం అంటూ ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి పవిత్రమైన గీతాన్ని అవమానించడం అంటే దేశాన్ని అవమానించడమే అని అన్నారు. స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్ లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం. ఈ దేశంలో ఉంటూ జాతీయ గీతాన్ని గౌరవించలేని వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. మన జాతీయ గీతాన్ని గౌరవించడం మన కనీస బాధ్యత కాదా? ఈ విషయంలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.